హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్ రాసి కౌన్సిలింగ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. థంబ్నెయిల్ చూసి ఈ పర్టికల్ వీడియో ఓపెన్ చేసి ఉంటారు. సో నిజానికి 200 మార్కులు వస్తే సీట్ వస్తుందా, ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ అంటే? సో డెఫినెట్గా వస్తుంది. సో దానికి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్, ఎవరు ఎలిజిబుల్, సో ఏంటి అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో అర్థమవుతుంది. చాలా ఎక్కువ మందికి ఈ వీడియో అనేది బై డిఫాల్ట్ రికమెండేషన్లోకి వెళ్తుంది అనమాట. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడవచ్చు. లేదు సార్, మేము మెంటర్షిప్లో జాయిన్ అవుతాం, విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవుతాం, మీతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాము, నా పర్సనల్ నెంబర్ మీకు కావాలనుకుంటే 7893947888 నెంబర్ని వాట్సాప్లో నీట్ యూజీ మెంటర్షిప్ అని మీరు మెసేజ్ చేయండి. బై డిఫాల్ట్ మీకు నీట్ యూజీ మెంటర్షిప్ విజన్ అప్డేట్కి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ వస్తాయి. సో మీకు నచ్చిన ప్లాన్లో జాయిన్ అవ్వచ్చు. సో ప్లాన్ 1 వచ్చేసరికి గైడెన్స్ ఉంటుంది, కంప్లీట్గా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, విజన్ అప్డేట్ .in వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాము. దాంతోపాటు నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, రూల్స్, రెగ్యులేషన్స్, ఎవ్రీథింగ్ అనేది దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్లాన్ 2 వచ్చేసరికి కొంతమంది పేరెంట్స్ అడుగుతుంది ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేయండి అని అడుగుతున్నారు. ఇది లిమిటెడ్గా ఉంటుంది. ఒకవేళ దీంట్లో మీకు కావాలనుకున్నా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఈ విజన్ అప్డేట్ .in వెబ్సైట్ యాక్సెస్ ఇస్తారు. ఈ వెబ్సైట్ అనేది మీకు ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది. దీంతో పాటు మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్సనల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇది ఈఎస్ఐసి కాలేజీలలో ఏదైతే మనకు ఫిల్ అవ్వబోతున్న ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ సీట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. మనకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ సో ఉన్న ఈఎస్ఐసి కాలేజీలలో ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలనుకున్నారో ఆ స్టూడెంట్కి సంబంధించి ఇన్ష్యూర్డ్ పర్సన్ కోటా సర్టిఫికేట్ కోసం అఫీషియల్గా ఈఎస్ఐసి నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అసలు ఈఎస్ఐసికి సంబంధించిన ఐపీ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అండ్ ఎంత ర్యాంక్ ఉంటే మీకు సీట్ వస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా మన దేశంలో చాలా వరకు ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ అనేవి ఉన్నాయి. ఇవి ఎలా ఉంటాయంటే ప్రైవేట్ గవర్నమెంట్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాయి కాలేజీలు, అంత బాగుంటాయి. జిప్మర్, ఎయిమ్స్ స్థాయిలో కూడా ఈ కాలేజీని అయితే డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఈ కాలేజీలలో మీకు జనరల్గా సీట్ రావాలంటే చాలా చాలా ఎక్కువ మార్కులు అండ్ చాలా మంచి ర్యాంక్ ఉండాలి. కానీ ఎవరికైతే ఐపీ కోటా సర్టిఫికేట్ ఉంటుందో ఆ క్యాండిడేట్కి ఎక్కువ ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా మీకు సీట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు దేశం మొత్తం మీద 11 or 12 మనకు ఈఎస్ఐసి కాలేజీలు ఉన్నాయి. అయితే మనకు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనకు హైదరాబాద్లో ఈఎస్ఐసి హైదరాబాద్ ఉంది. సో ఈ ఈఎస్ఐసి హైదరాబాద్లో మనకు 125 సీట్స్ ఉన్నాయి. సో దీంట్లో 62 సీట్లు వచ్చేసరికి మనకు జనరల్గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న స్టూడెంట్స్ కోసమే ఫిల్ అవుతాయి. అండ్ 19 సీట్స్ ఉంటాయి. ఈ 19 సీట్స్ అనేవి ఏఐక్యూ ద్వారా ఫిల్ అవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 43 సీట్స్ ఉంటాయి. సో ఈ 43 సీట్స్ అనేవి ఐపీ కోటా సర్టిఫికేట్ ఇన్ష్యూర్డ్ పర్సన్ కోటా ద్వారా ఈ ఈఎస్ఐసి కాలేజీలలో సీట్స్ అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. మీకు తెలంగాణలో ఈ 62 సీట్లు ఏవైతే ఉన్నాయో ఓన్లీ రిజర్వ్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. దీంట్లోకి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే ఫిల్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో ఎవరైనా స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ అదర్ స్టేట్ స్టూడెంట్ కానీ ఈఎస్ఐసి హైదరాబాద్లో జాయిన్ అవ్వాలనుకుంటే మనకు ఆల్ ఇండియా కోటాలో ఉన్న ఈ 19 సీట్స్ ఏవైతే ఉంటాయో వీటి ద్వారా మాత్రమే ఫిల్ అవ్వాల్సి వస్తుంది. కానీ వీటి ద్వారా ఫిల్ అవ్వాలంటే మనకు కట్ ఆఫ్ అనేది చాలా హైలో ఉంటుంది. సో ఈ చాలా హైలో కాకుండా మనకు ఎక్కువ ర్యాంక్ ఉన్నప్పటికీ తక్కువ మార్కులు ఉన్నప్పటికీ మనకు సీట్ కావాలంటే ఈ 43 సీట్స్లో రావాలి. ఈ 43 సీట్స్లో రావాలంటే మనకు ఐపీ కోటా అనేది ఉండాలి. ఈ ఐపీ కోటా అనేది ఎవరికి అంటే ఇన్ష్యూర్డ్ పర్సన్స్, ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీలు ఉంటారో సెక్యూరిటీ గార్డ్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు ఎవరైతే మనకు ప్రైవేట్ ఎంప్లాయీలు ఉంటారో ఎవరికైతే ఈఎస్ఐసి కార్డు ఉంటుందో, ఓకేనా, ఈ ఈఎస్ఐసి కార్డు ఉంటుందో ఈ ఈఎస్ఐసి కార్డు క్యాండిడేట్స్ అంటే వాళ్ళ పేరెంట్స్, స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఈఎస్ఐసి కార్డు హోల్డర్స్ ఉంటారో వీళ్ళు ఈ ఐపీ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మనకు స్టేజ్ 1 ఉంటుంది. సో 5 years ఎక్స్పీరియన్స్ తోని. స్టేజ్ 2 ఉంటుంది. సో 4 years ఎక్స్పీరియన్స్ తోని. స్టేజ్ 3 ఉంటుంది మనకు 3 years ఎక్స్పీరియన్స్ తోని. ఎవరైతే ఈ 5 year, 4 year, 3 year ఈఎస్ఐసి కార్డ్ని ఉన్నారో
ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో, సో ఎవరైతే నీట్ యూజీ ఆస్పిరెంట్స్ యొక్క పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ కార్డుకి అయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు మే 2, 2025 నుంచి 18th మే 2025 వరకు అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈఎస్ఐసి కార్డు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఉందో వాళ్ళు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నట్లయితే సో మీకు ఇక్కడ ఐపీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది 21st మే 2025 రోజున ఇష్యూ చేస్తారు. ఎప్పుడైతే ఈ ఐపీ సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తారో ఈ సర్టిఫికేట్ని ఇష్యూ చేసిన సర్టిఫికేట్ని ఎంసీసీ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఎంసీసీ వాళ్ళకైతే డాటాను పంపించడం జరుగుతుంది. సో ఎవరి సర్టిఫికేట్ అయితే ఐపీ కోటా సర్టిఫికేట్లో ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఎవరైతే ఎంసీసీకి అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళకు ఈఎస్ఐసి కోటాలో సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సరే ఈ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, అసలు ఈఎస్ఐసి అంటే ఏంటి, ఈఎస్ఐసికి ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది మీకు విజన్ అప్డేట్ మెంటర్షిప్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే మీరు విజన్ అప్డేట్ ఛానల్ని మీరు ఫాలో అవ్వచ్చు. అయితే సార్ ఎన్ని సీట్లు ఉన్నాయి సార్, అసలు మనకి ఎన్ని ఈఎస్ఐసీలు ఉన్నాయి సార్, ఈఎస్ఐసి వైజ్ సీట్స్ ఎన్ని సార్ అని ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా 11 ఈఎస్ఐసి కాలేజీలు ఉన్నాయి. సో దీంట్లో మనకు హర్యానాలో 43 ఉన్నాయి, కోల్కతాలో 65 ఉన్నాయి, చెన్నైలో 30 ఉన్నాయి, బెంగళూరులో 68 ఉన్నాయి, అదేవిధంగా కర్ణాటక గుల్బర్గా వచ్చేసరికి 68 ఉన్నాయి, సనత్ నగర్ హైదరాబాద్ 43 ఉన్నాయి, సో మనకు రాజస్థాన్ వచ్చేసరికి 20 ఉన్నాయి, పాట్నా 35, కోయంబత్తూర్ 20, అదేవిధంగా మనకు సో న్యూ చౌక్ వచ్చేసరికి 36 ఉన్నాయి. దాంతోపాటు కొల్లంలో వచ్చేసరికి మనకు 38 కానీ 39 ఉన్నాయి. మనకు టోటల్గా ఉన్న సీట్స్ 466 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఎంబీబీఎస్ సీట్స్. ఈ ఎంబీబీఎస్ సీట్స్ అనేవి చాలా తక్కువ మార్కులు చాలా ఎక్కువ ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఓన్లీ రిజర్వ్ ఫర్ ఐపీ క్యాండిడేట్స్ అన్నమాట. సో కాబట్టి ఈ ఐపీ కోటాకి ప్రతి ఒక్కరు మీరు ఇన్స్టిట్యూట్ పర్సన్ అయితే మీరు అప్లికేషన్ చేసుకోండి. లేదు సార్ మా పేరెంట్స్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ మాకు ఈఎస్ఐసి కార్డు లేదు, లేదు సార్ మా పేరెంట్స్ వచ్చరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాకు ఈఎస్ఐసి కార్డు లేదు, లేదు సార్ మాకు ఇప్పటివరకు అసలు ఈఎస్ఐసి కార్డు అనేది లేదు, సో మేము ఎలిజిబుల్ అంటే మీరైతే ఎలిజిబుల్ కాదు. ఒకసారి 200 మార్కులకి నేను సీట్ ఎందుకు వస్తుంది అని చెప్పాను అనేది ఒకసారి మీకు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ సంబంధించి ఈఎస్ఐసిలో ఎంత ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాన్ని బట్టి మనము మాట్లాడుకుందాం. మీరు ఈ కట్ ఆఫ్ని ఎక్కడి నుంచి చూసుకోవచ్చు అంటే విజన్ అప్డేట్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ నుంచి చూసుకోవచ్చు. నేను ఎవరైతే మెంటర్షిప్లోకి వస్తారో వాళ్ళందరికీ కూడా ఈ వెబ్సైట్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ మీకు వెబ్సైట్ యాక్సెస్ అయిన తర్వాత మీరు వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఏఐఆర్ ర్యాంక్ ప్రిడిక్టర్ అని ఉంది కదా, సో ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లేదంటే అలాట్మెంట్ వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కావాల్సిన కోట 2024కు సంబంధించి అండ్ ఎంబీబీఎస్, దాంతోపాటు నాకు కావాల్సింది ఈఎస్ఐసి కోట ఐపీ కోట కాబట్టి సో ఇన్షూర్ స్కీమ్ కింద నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆల్ క్యాష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ర్యాంక్ వచ్చేసరికి తీసుకొని సో నేను తీసుకున్నట్లయితే నాకు ఈఎస్ఐసి కాలేజీలలో ఎంత ర్యాంక్ సీట్ వచ్చిందని చూద్దాము. సో ఈఎస్ఐసి కాలేజీలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్టీ క్యాండిడేట్ చూసినట్లయితే ఓకేనా, ఎస్టీ క్యాండిడేట్ చూసినట్లయితే 6 లక్షల ఓకేనా 6 లక్షల ర్యాంకర్కి కూడా లాస్ట్ ఇయర్ సీట్ రావడం జరిగింది. ఎక్కడ ఈఎస్ఐసి కాలేజీలో బీహార్లో సీట్ వచ్చింది. వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్ ఈఎస్ఐసి కాలేజీలు చూడండి 5,93,000 కూడా సీట్ రావడం జరిగింది. ఎవరికి? ఎస్టీ క్యాండిడేట్కి. సో ఎస్సీ క్యాండిడేట్ చూద్దాం. సార్ మరి ఎస్సీ క్యాండిడేట్ ఎక్కడ సీట్ వచ్చింది సార్ అంటే 2,34,000 ర్యాంకర్కి కూడా మనకు ఆల్ ఇండియా కోటాలో సీట్ రావడం జరిగింది. ఇంత ర్యాంకర్కి టాప్ కాలేజీలు రావడమా? సో అదేవిధంగా ఒకసారి ఓబీసీ చూద్దాం. ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ చూస్తే మనకు 57,000 ర్యాంకర్ కూడా సీట్ వచ్చింది. అదేవిధంగా ఓబీసీ వచ్చేసరికి 55,000 ర్యాంకర్ కూడా సీట్ రావడం జరిగింది. మన దగ్గర అదర్ స్టేట్లలో ఉన్న ఈఎస్ఐసి స్టేట్ కోటా కట్ ఆఫ్ మన దగ్గర లేదు, కానీ మన దగ్గర తెలంగాణలో ఉన్న ఈఎస్ఐసి కట్ ఆఫ్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోండి, ఓబీసీ 55,000, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 57,000, అదేవిధంగా ఎస్సీ 2 lakhs, ఎస్టీ 6 lakhs. ఇంత ర్యాంక్ ఉంది ఎవరికి? ఐపీ కోటా సర్టిఫికేట్ ఉంటే. మరి మనకు తెలంగాణ స్టేట్లోకి సంబంధించి తెలంగాణ స్టేట్లో 63 సీట్లు నేను చెప్పాను కదా. సో ఈ 63 సీట్లలో ఇదే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్కి సీట్ రావాలంటే ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడనే చూద్దాము. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మనకు తెలంగాణ కట్ ఆఫ్లోకి వెళ్తే సో తెలంగాణ కట్ ఆఫ్లోకి చూసుకొని టోటల్ అలాట్మెంట్ డాటాలోకి వెళ్దాం. సో టోటల్ అలాట్మెంట్ డాటాలో 2023 సో టిఎస్ నీట్, అదేవిధంగా ఎంబీబీఎస్ అండ్ రౌండ్ 4కి సంబంధించి ఓకేనా ఆల్ డాటా ఉంటుంది కాబట్టి రౌండ్ 4కి సంబంధించి ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ ఆల్ క్యాష్ చూస్తున్నా ఓకేనా. ఆల్ క్యాష్ చూస్తే మనకు ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్లో ఫిల్ అయిన సీట్స్ ఏవైతే ఉన్నాయో సారీ లాస్ట్ టైం తెలంగాణలో రౌండ్ 3తోనే కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. సో కాబట్టి రౌండ్ 3 సెలెక్ట్ చేసుకుంటున్నా.
ఆల్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే ఈఎస్ఐసి కాలేజ్లో ఫిల్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా అనేది మొత్తం వచ్చేస్తుంది మనకు. ఓకేనా, వాళ్ళ డేటా మొత్తం వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఎస్టీ క్యాండిడేట్ని ఫిల్టర్ చేస్తా ఉన్నా. ఓకేనా, సో ఎస్టీ క్యాండిడేట్ని ఫిల్టర్ చేస్తే మీరు చూడండి ఎస్టీ క్యాండిడేట్కి ఎంత ర్యాంక్, హైయెస్ట్ ర్యాంక్ 1,44,827 ర్యాంకర్కి సీట్ వచ్చింది. ఎక్కడ? స్టేట్ కోటాలో. మన ఆల్ ఇండియా కోటాలో ఎక్కడ సీట్ వచ్చింది? 6 లక్షలు. ఓకేనా, 6 lakhs ప్లస్ ర్యాంకర్కి సీట్ వచ్చింది. ఇదేంటంటే జనరల్ క్యాండిడేట్, ఎలాంటి ఐపీ కోటా సర్టిఫికేట్ లేకుండా తెలంగాణ లోకల్ క్యాండిడేట్ కాబట్టి ఈ మార్కులు వచ్చింది. అదే మీకు గనక ఐపీ కోటా సర్టిఫికేట్ ఉంటే 6 lakhs ర్యాంకర్కి సీట్ వచ్చింది. అంటే 6 లక్షల ర్యాంకర్ ఉన్న సీట్ వచ్చింది. అంటే ఇది 4,50,000 ర్యాంక్ ఎక్కువ ఉన్నా కూడా సీట్ రావడం జరిగింది. ఎవరికి? ఎస్టీ క్యాండిడేట్కి. ఎందుకు వచ్చింది? ఐపీ కోటా సర్టిఫికేట్ ఉంది కాబట్టి. అదే విధంగా నేను ఏం చేస్తున్నా, ఎస్సీ క్యాండిడేట్ చూస్తున్నా. సో ఎస్సీ కాంపిటీషన్ ఎంత ఉంది చూడండి, మన దగ్గర 1,17,000 ర్యాంకర్కి సీట్ వచ్చింది. ఎక్కడ? ఈఎస్ఐసిలో సీట్ రావడం జరిగింది. అదే మనకు ఆల్ ఇండియా కోటాలో 2,94,000 ర్యాంకర్కి సీట్ రావడం జరిగింది. సో ఓకే, అదే విధంగా ఓబీసీ చూద్దాం ఒకసారి. నేను బీసీలో చెక్ చేస్తా. ఓకే, ఓవరాల్ బీసీ ఉంది కాబట్టి బీసీ చెక్ చేద్దాం. సో బీసీ చెక్ చేస్తే మనకి ఇక్కడ ఇది పిహెచ్. ఓకేనా, పిహెచ్ఓ కాబట్టి ఇది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బీసీఏ క్యాండిడేట్ చూస్తే మనకి ఇది లక్షలలో ఉంది. సో ఇది బీసీఏ కాంపిటీషన్ తెలంగాణలో తక్కువ ఉంటుంది. జనరల్గా మనకి అక్కడ ఎంతకు వచ్చింది? 55,000కి అయితే సీట్ రావడం జరిగింది. ఓకే, ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ని కనుక కన్సిడర్ చేసి చెక్ చేస్తే, సో ఈడబ్ల్యూఎస్ ర్యాంకర్కి ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 44,000కి సీట్ వచ్చింది. కానీ అక్కడ ఎంతకు వచ్చింది మనకు? 57,000 ర్యాంకర్కి సీట్ రావడం జరిగింది. అంటే బెటర్ ర్యాంక్స్ ఉంటే టాప్ ఈఎస్ఐస్లలో మీకు సీట్ అనేది ఆల్ ఇండియా కోటా ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దీన్నే ఐపీ కోటా సర్టిఫికేట్ అంటారు. సో ఈ ఐపీ కోటా సర్టిఫికేట్ కోసం మీరు అప్లికేషన్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇలాంటి మంచి ఆపర్చునిటీని మీరు మిస్ చేసుకోవద్దు. సో మీలో తెలుగు స్టూడెంట్స్ ఎవరైనా ఉండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అప్లికేషన్ చేయమని చెప్పండి. వన్స్ ఇప్పుడు కనుక చాయిస్ మిస్ అవుతే, సార్ మేము ఆ ఈఎస్ఐసి కార్డు హోల్డర్స్ అని మీరు ఎంత మొత్తుకున్నా కూడా మీకు మళ్ళీ ఈఎస్ఐసి కోటా అనేది అప్లికేబుల్ అవ్వదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో కట్ ఆఫ్ల గురించి మర్చిపోండి. ఇలాంటి కౌన్సిలింగ్ రిలేటెడ్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే సో నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో దట్ కౌన్సిలింగ్లో ఒక ప్రాపర్ వేలో కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి మీరు సీట్ అనేది సాధించవచ్చు. ఓకే, కౌన్సిలింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది సో నెక్స్ట్ ఏదైనా వీడియోలో కానీ ఏదైనా లైవ్లో కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు అర్థం చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.